ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుందన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. పోలీసుల కాపలాలో దొంగల ముఠ పరిపాలిస్తుందని విమర్శించారు. రాక్షస పాలనకు చరమగీతం పాడాలనే తెలుగుదేశం పార్టీలో చేరానన్న ఆయన చంద్రబాబుతో కలిసి భుజం భుజం కలిపన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలు ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారని కన్నా అన్నారు. అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో చాలా తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. అంబటి రాంబాబు ప్రోత్సాహంతో